మాస్టర్లు అంటూ ఉద్యోగంలా కాకుండా బాధ్యతగా బోధన, బడి బాగుకి విద్యార్థుల ఉన్నతికి కృషి, పేద పిల్లల విద్యాభివృద్ధి కోసం తపనంటూ మాస్టర్లు అంటే పిల్లాడి జీవితాన్ని తీర్చిదిద్దే విధాత. అందుకే మనసు పెట్టి పాఠం చెప్పడమే కాదు, జేబులోంచి డబ్బులు ఖర్చు పెట్టి మరి విద్యార్థులు బతుకు బాగు చేయడానికి తప్పిస్తున్నారు. కొందరు ఇంటింటికి తిరిగి పిల్లల్ని బడిలో చేర్పించి వారి భవితకు తమది భరోసా అని అమ్మా నాన్నలు ధైర్యం నింపుతున్నారు. ఇంకొందరు బడిలో సౌకర్యాలు కల్పించడంలో, గ్రామస్తులతో కలిసి పాఠశాలను నందనవనంగా తీర్చిదిద్దడంలో ఇలా ఒక్కొక్కరు ఒక్కో శైలిలో శ్రమిస్తున్నారంటూ బాధ్యతగా పాఠాలు చెప్పే టీచర్లకి ఇవాళ అభినందనలు తెలుపుతూ చక్కటి స్టోరీని ఇచ్చింది ఈనాడు. లేకపోతే రంగంలోకి అగ్నిమాపక శకటాలు, వరద ముంచెత్తిన వీధులు, ఇళ్లను శుభ్రం చేయిస్తున్న ప్రభుత్వం. ఇప్పటికే 50 అగ్నిమాపక శకటాలు క్షేత్రస్థాయికి. విజయవాడను ముంచెత్తిన వరద తగ్గుతున్న కొద్దీ వీధుల్లో, రోడ్లపైన, ఇళ్లలో ఎటు చూసినా అడుగుల కొద్దీ బురదే, కాలు తీసి కాలు పెట్టలేని పరిస్థితి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అగ్నిమాపక శకటాలను రంగంలోకి దించి ఆగమేఘాలపైన ఆ బురద తొలగిస్తోంది. మంగళవారం రాత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడంతో బుధవారం ఉదయానికల్లా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 50 అగ్నిమాపక శకటాలు విజయవాడకి చేరుకున్నాయి. తొలుత వాటన్నింటిని బీఆర్టీఎస్ రోడ్లో నిలిపి అక్కడి నుంచి వన్ టౌన్లోని విద్యాధరపురం, కబేళ, భవానీపురం తదితర ప్రాంతాలకు పంపించారు. మధ్యాహ్నం నుంచి బురద తొలగింపు పనులు అగ్నిమాపక బృందాలు తలమునకలయ్యాయి. మొత్తం 32 డివిజన్ల పరిధిలో డివిజన్కు ఒక శకటాన్ని కేటాయించారు. ఆయా ప్రాంతాల్లోని వీధులు, రోడ్లను శుభ్రం చేస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లోని వారి ఇళ్ళు, అపార్ట్మెంట్లు, సెల్లార్లు బురదతో నిండిపోయిన వాహనాలను శుభ్రం చేస్తున్నాయి. దాదాపు 350 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది ఈ పనిలో నిమగ్నమై ఉంటున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే